మహేష్ బాబు హీరోగా కెరీర్ మొదలుపెట్టి 26 సంవత్సరాలవుతుంది. ఇన్ని సంవత్సరాలలో ఆయన 28 సినిమాలు చేశారు. అందులో సగానికి పైగా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. పోక్రీ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరగరాశాడు మహేష్ బాబు. అయితే సూపర్ స్టార్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా రెండు మాత్రం చాలా ప్రత్యేకం. అవేంటో మహేష్ అభిమానులను నిద్దట్లో లేపి అడిగినా కూడా చెప్తారు. అందులో మొదటిది అతడు, రెండోది కలేజా. విచిత్రంగా ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చినవే. అయితే ఈ రెండు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. అతడు యావరేజ్ గా ఆడింది, కానీ కలేజా మాత్రం డిజాస్టర్. ఈ రెండు సినిమాలు ఎందుకు అంతగా ఆడలేదు అనే విషయం ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు. కానీ టీవీలో మాత్రం వీటికంటే పెద్ద హిట్లు ఎప్పటి వరకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. కలేజా ఏమో కానీ అతడు మాత్రం సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ రికార్డ్ తన పేరు మీద రాసుకున్నాడు అతడు. ఇప్పటి వరకు ఈ సినిమాను టీవీలో 1500 సార్ల కంటే పైగా వేశారు. ఏంటి, ఒక సినిమాను 100 సార్లు ప్లే చేయడమే గగనం అనుకుంటున్న ఈ రోజుల్లో అతడు సినిమాను ఏకంగా 1500 సార్లు టీవీలో వేశారా అనుకోవచ్చు. నమ్మడం చాలా కష్టం, వినడానికి కూడా విచిత్రమే, కానీ ఇదే నిజం. అతడు రైట్స్ మొదటి నుంచి కూడా స్టార్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళు వారానికి 2-3 సార్లు ఈ సినిమాను ప్లే చేస్తూనే ఉంటారు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా ఎన్నిసార్లు వేసినా టీఆర్పీ రేటింగ్ కూడా అంతే బాగా వస్తుంది. మిగిలిన ఏ సినిమా కూడా లేనంత టీఆర్పీ రేటింగ్ అతడు సినిమాకు ఉంటుంది. ఆ మ్యాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. నిన్న మొన్న వచ్చిన కొత్త సినిమాలు వేసినప్పుడు రాని టీఆర్పీ రేటింగ్ అతడు సినిమా వేసినప్పుడు వస్తుంది అంటున్నారు స్టార్ మా యాజమాన్యం. అందుకే ఆ సినిమాను వదలడానికి వాళ్ళు అస్సలు మనసు రావడం లేదు. ఏ సినిమా శాటిలైట్ రైట్స్ అయినా 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా రెన్యువల్ చేయించుకోవాలి. అతడు సినిమా కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి స్టార్ మా వేరే వాళ్ళ చేతికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది. ఈ సినిమా థియేటర్లలో 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కానీ టీవీలో వచ్చిన రెవెన్యూ ఇప్పటి వరకు 100 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ సినిమాతో నిర్మాత మురళీమోహన్ థియేటర్లలో నష్టపోయిన డబ్బు టీవీ నుంచి దక్కించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఇప్పటికే కొన్ని కోట్ల లాభం తీసుకొచ్చింది అతడు. మహేష్ బాబు క్యారెక్టర్ ను త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం క్యారెక్టర్, ఫ్యామిలీ ఎమోషన్స్, అన్నిటికీ మించి డైలాగ్స్, ఇవన్నీ అతడు సినిమాను కల్ట్ క్లాసిక్ గా నిలబెట్టాయి. అందుకే కొన్ని వందల సార్లు టీవీలో వేసినా కూడా ఛానల్ మార్చకుండా ఈ సినిమాను చూస్తారు ప్రేక్షకులు. అందుకే 1-2 కాదు, ఏకంగా 1500 సార్లు ఈ సినిమాని టీవీలో ప్లే చేశారు స్టార్ మా యాజమాన్యం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సినిమా కూడా ఇన్ని వందల సార్లు టీవీలో ప్లే అవ్వలేదు. కలేజా కూడా దాదాపు 900 సార్లు టీవీలో ప్లే అయింది. ఈ రెండు సినిమాలకు ఉన్న ఎవర్ గ్రీన్ డిమాండ్ కారణంగా వాటిని మళ్లీ మళ్లీ వేస్తూనే ఉంటారు. ఈ రికార్డ్ తిరగరాయాలంటే ఏ సినిమా కూడా అంత చిన్న విషయం కాదు. ఇంకా మాట్లాడితే అది అసాధ్యం. అందుకే అతడు సినిమా ప్రపంచ రికార్డ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.